నార్సింగి మండలంలో వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలకు దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో మరియు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో వివిధ పార్టీల నుండి సుమారు 300 మంది కాంగ్రెస్ పార్టీలకు చేరి శ్రీనివాస్ రెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు. మండల అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి, పక్కన గారి సంపత్ రెడ్డి, చేగుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి, నార్సింగ్ హైస్ మాజీ ఎస్ఎంసీ చైర్మన్ బకర్ తో పాటు పెద్ద ఎత్తున కాంగ్రెస్ యుద్ధం పుచ్చుకున్నారు. వారికి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల ఫిషర్మెన్ అధ్యక్షుడు సుధాకర్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు స్వామి, పిఎస్సిఎస్ చైర్మన్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు సీతయ్య, పిఎస్సిఎస్ కుమార్, ప్రశాంత్, స్వామి, జానీ, రవీందర్, మల్కాయి, సుభాష్ రెడ్డి, ఎస్కే రుక్ముద్దీన్, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ముఖ్య పాత్ర పోషించిన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజేంద్ర రెడ్డి గారికి, సోదరుడు సంపత్ రెడ్డి గారికి మరియు రెడ్డి సంఘం సభ్యులకు, ముద్రా సంఘం పెద్దలకు, సభ్యులకు, అమ్మలకు, అక్కలకు, పూలజంగ కాపు, ముద్రా సంఘం అందరూ పేరు పేరున మరియు ముఖ్యంగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మైనార్టీ నాయకులకు అందరికీ నా యొక్క నమస్కారాలు, అభినందనలు. చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. గత 10 సంవత్సరాలు 9 సంవత్సరాల నుంచి ఇక్కడ ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఒక 2 నెలల్లోనే నార్సింగ్ గ్రామానికి 1 కోటి రూపాయల పైచిలకు గోదాలు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, ఇక్కడ సైడ్ రేస్ కావచ్చు, అన్ని మరి రెడ్డి సంఘానికి కూడా 5 లక్షలు ఇవ్వడం జరిగింది. ఏవైతే గతంగా అసంపూర్తిగా మిగిలిన పనులు అన్నీ కూడా యుద్ధ ప్రతిపాదన చేయాలని నిర్దేశంతో ఆ నిధులు కేటాయించడం జరిగింది. మళ్ళా నార్సింగ్ గ్రామానికి, నార్సింగ్ మండలానికి పూర్వ వైభవం తీసుకొస్తాం. ఖచ్చితంగా ఉద్యమ రెడ్డి గారి పాలన తీసుకొచ్చే విధంగా అడుగు చేస్తున్నాం. ఖచ్చితంగా ఖచ్చితంగా నిధులు తీసుకొచ్చి అంటే పాదయాత్ర చేసిన దాదాపు నార్సింగ్ గ్రామానికి 452 ఇల్లు అవసరం. ఇల్లు లేని వాళ్ళు, గుడిసెలు ఉన్న వాళ్ళు డబుల్ బెడ్రూమ్ కూడా ఇక్కడ కట్టలే. ఖచ్చితంగా కాబట్టి రాబో రోజుల్లో నార్సింగ్ గ్రామానికి అత్యధికంగా ఇల్లు కేటాయించాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఆ విషయమై అడుగు చేస్తాం. ఖచ్చితంగా నార్సింగ్ గ్రామం చాలా ఇళ్ల పైన కావాల్సి చాలా మంది రెంట్సుకున్న ప్రతి ఇల్లు మీద నాకు పూర్తిగా ఈ గ్రామం పైన అవగాహన ఉంది. కాబట్టి ఖచ్చితంగా గతంలో ఏ విధంగా ముందు పెట్టారు అభివృద్ధి చేసిందో మళ్ళీ ఆ విధంగా అభివృద్ధి చేసిన పూర్తి బాధ్యత తీసుకుంటా. మరి రాబో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరి మీరు అందరూ కూడా కథలోత్సవంతో మంచిగా పనిచేయండి. నార్సింగ్ గ్రామంలోనే మనం దుబ్బాక నియోజకవర్గంలోనే అత్యధిక మెజార్టీ మీరు తీసుకురాని మీకు పనిచేసే బాధ్యత. హామీ ఇచ్చిన 4 గ్యారెంటీలు అమలు చేసి ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజల సంక్షేమం కోసం పాటుపడేది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఖచ్చితంగా అందరికీ మన రాజేంద్ర మరి సంపద పెద్దలందరూ రెడ్డి సోదరులు కావచ్చు కలిసికట్టుగా ఉండండి. ఏ సమస్యకైనా నేను అభివృద్ధి చేసి నేను మన కాలేజీ కూడా చూసినా ఆ కాలేజీ బిల్డింగ్ కూడా నిర్మాణం జరగలేదు. మన ఇంజనీర్స్ కూడా ఆదేశించడం జరిగింది. తక్షణమే దాన్ని ఎస్టిమేట్ చేస్తే ఏ సమస్యలు నా దృష్టికి తీసుకురావండి. ఖచ్చితంగా మీకు చేసే బాధ్యత నేను తీసుకుంటా. కానీ రాబో పార్లమెంట్ ఎన్నికల మాత్రం అందరూ ప్రతి ఒక్క కార్యకర్త అభ్యర్థిగా పనిచేసి నార్సింగ్ గ్రామంలో అత్యధిక మెజారిటీ తీసుకొచ్చి మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలని చెప్పి అనుకుంటా. ఎందుకంటే అనుభవంలో రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారి 12 గంటల ప్రోగ్రామ్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సమయం లేదు. కాబట్టి మళ్ళీ వచ్చినప్పుడు ఖచ్చితంగా 2-3 గంటలు మీతో స్పెండ్ చేస్తా. ఖచ్చితంగా ఇదే ఉత్సాహంతో రాబోయే పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.